హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. నమో 3.0 మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం. మంత్రిమండలిలో పీఎం సహా 72 మందికి చోటు. 30 మంది క్యాబినెట్, 36 మందికి సహాయ మంత్రులు, 5గురికి స్వతంత్ర హోదా, మిత్రపక్షాల నుంచి 11 మందికి అవకాశం అట. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి ఛాన్సు. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్. మోడీ హయాంలో 36 ఏళ్లకే మంత్రి పదవితో రామ్మోహన్ రికార్డు. ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ మరవకు మంత్రి పదవి. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత. వరుసగా మూడోసారి క్యాబినెట్లోకి నిర్మలా సీతారామన్, మంత్రులకు పోర్ట్ఫోలియోలు కేటాయింపులు పెండింగ్. హాజరైన వివిధ దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు. నేడు సాయంత్రం 5 గంటలకు క్యాబినెట్ ఫస్ట్ మీటింగ్ ఉంటుందట. దీంట్లో నరేంద్ర మోడీ గారు మూడోసారి హ్యాట్రిక్గా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత భారతదేశ ప్రధానుల్లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రెండో వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇది ఒక రికార్డు. జవహర్లాల్ నెహ్రూ గారు 52లో చేసిండు, 57లో చేసిండు, 62లో ప్రమాణ స్వీకారం చేసిండు. 3 సార్లు ప్రమాణ స్వీకారం జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా 3 సార్లు వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానులు లేరు. మొట్టమొదటిసారి రెండో వ్యక్తి నరేంద్ర మోడీ గారే జవహర్లాల్ నెహ్రూ రికార్డుని బద్దలు కొట్టిండు. వాస్తవంగా అదొక రికార్డు. అయితే 72 మంది ప్రధానితో సహా 72 మంది కేంద్రం క్యాబినెట్ నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. దాంట్లో 27 మంది ఓబీసీలు, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 5గురు, మైనార్టీలు 5గురు. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీలని మొత్తం కలుపుతుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే 47 పోస్టులు ఇచ్చారు 72లో. అంటే దాదాపు 50% కంటే పైబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. 47 స్థానాలంటే మొత్తం 72లో 47 అంటే దాదాపు 60% పోస్టులు మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చినట్టు ఒక వార్తని ఇచ్చారు. దాంతోపాటు మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా రెండోసారి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన రెండోసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన కేంద్ర మంత్రిగా ఇచ్చారు. సహాయ మంత్రిగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఇచ్చారు. ఆయన కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన బండి సంజయ్. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఈటెల రాజేందర్‌కు కూడా క్యాబినెట్‌లో పోస్ట్ వస్తది. క్యాబినెట్ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీసీ నాయకుడు, ఉద్యమకారుడు, బలమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు బలమైన ఒకటి క్యాడర్ ఉంది. ఆయనకు మంచి పేరుంది. సింప్లిసిటీ ఉంటాడనేది ఒక పేరుంది. బీసీ నాయకుడు ముద్రపడ్డది. ఆయన క్యాబినెట్‌లో తీసుకుంటారు. మల్కాజ్గిరి నుంచి అఖండమైన మెజార్టీతోని గెలిచిండనేది చర్చ జరిగింది. కానీ ఆయనతో పాటు మొత్తం 4 పోస్టులు వచ్చే అవకాశం ఉందనుకున్నారు. ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి లేదా డీకే అర్నాని. కానీ ఇద్దరికే చోటు కల్పించారు. మరి ఈటెల రాజేందర్ విషయంలో బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటెల రాజేందర్‌ని నియమించే అవకాశం ఉందని ఒక లీక్ వచ్చింది. క్వెషన్ మార్క్‌తోని ఒక వార్త ఇచ్చారు. వాస్తవంగా దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటెల బాధ్యతలు అప్పగించనున్న అధిష్టానం. రాజేందర్ సింప్లిసిటీ, నిబద్ధతను గుర్తించిన పార్టీ రేపో, ఎల్లుండో ప్రకటించే అవకాశం. రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకొన్న కిషన్ రెడ్డి, హైకమాండ్ దూతగా శర్బానంద్ సోనావాల్. స్థానిక సంస్థల్లో సత్తా చాటేలా వ్యూహాలు. వాస్తవంగా ఈటెల రాజేందర్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లోనే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారనుకున్నారు. అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. మరి ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకవేళ ఇయ్యాలి అని ఆలోచిస్తుంది హైకమాండ్ బీజేపీది అంటే ఈయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయ్యే అవకాశం ఉంది. ఈయన భుజాలపైనే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి 2028లో తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఈయన భుజాలపైన పెట్టి ఈయన్నే బాధ్యత తీసుకొని ఈయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందా అనేది ఒక వాతావరణం, ఒక చర్చ జరుగుతుంది వాస్తవంగా. ఆ అవకాశం ఉంటేనే ఇవాళ కేంద్ర మంత్రి ఇవ్వకుండా ఏకాఏకిని రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. మీరే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటారు. మీ హయాంలో పార్టీ తెలంగాణలో నడుస్తుంది. తెలంగాణను ఇంకా బలోపేతం చేయండి. అన్ని జిల్లాల్లో నాయకత్వాన్ని, క్యాడర్‌ని బలోపేతం చేయండి. పార్టీని బలోపేతం చేయండి. చేసి 2028లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రావాలి అనేది ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు వ్యూహం, ఎత్తుగడ. దాంట్లో భాగంగానే ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆయన పైన పూర్తి బాధ్యతలు అప్పగించి తెలంగాణకి నాయకుడు ఎవరు అంటే ఈటెల రాజేందర్ బీజేపీకి అనే ఒక వాతావరణం క్రియేట్ చేసి ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అనేది ఒక చెప్పే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్‌లోనే అనౌన్స్ చేస్తారు అనుకున్నారు. ఇప్పుడు ఆ లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు బండి సంజయ్‌కి, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చి ఇక ఆయనకు ఒక ముద్ర వేసి ముఖ్యమంత్రి అనే ఒక ముద్ర వేసి తోలుతారు. మొత్తానికైతే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి ఆయన భుజాలపైన మోసి రేపు అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఈటెల రాజేందర్ పైన పడే అవకాశం ఉంది. వాస్తవంగా అట్లా అనౌన్స్ గిట్లా చేస్తే అది ఒక రకంగా పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చినట్టే. కింద స్థాయిలో బీసీ సామాజిక వర్గాలు ఐక్యమై బీజేపీకి మద్దతు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కూడా రైతాంగంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అయింది. రైతు బంధు విషయంలో గానీ, రైతు బీమా విషయంలో గానీ, రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో గానీ, వాళ్ళు అన్న మాటలకి, వాళ్ళు చేస్తున్న పనులకి కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. కాబట్టి ఇదంతా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఈటెల రాజేందర్‌కి రేపు ఉండే అవకాశాలున్నాయి. ఇది ఇంకోటి, ఓట్ల డైవర్షన్‌తోనే మిషన్ 15 టార్గెట్ మిస్ అయింది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్. తీవ్రతను తొలుత ఊహించలేకపోయాం. ఢిల్లీలో సునీల్ కొనుగోలుతో సీఎం రేవంత్ సమీక్షట. లోక్సభ ఫలితాలపై రివ్యూ. అసెంబ్లీ కన్నా ఓట్ బ్యాంకు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇది ఓట్ల డైవర్షన్‌తోనే మేము పెట్టుకున్న మిషన్ 15 టార్గెట్ మిస్ అయినమని రేవంత్ రెడ్డి నిన్న సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఒక రకంగా వివరణ ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అడిగిందట, ఎందుకు 8 స్థానాలకు పరిమితమయ్యారు? 6 నెలల్లో ఎన్నికలు జరిగితే 6 నెలల ముందు అఖండమైన మెజార్టీతో 64 సీట్లు ప్రజలిస్తే ఇవాళ ఎందుకు 8 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది? ఎంపీ సీట్ల విషయంలో మీరు ఆశించిన 14 సీట్లు ఎందుకు రాలేదు అని అంటే, ఓట్లు డైవర్షన్ అయినాయి అని సింపుల్గా చెప్తుంది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి డైవర్స్ అయినాయి. ఎందుకు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎందుకు డైవర్స్ అయినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కాలేదనేది ఇవాళ అధిష్టానంగానే అధిష్టాన దూతలు మాట్లాడుతున్న పరిస్థితి, అడుగుతున్న పరిస్థితి. వాస్తవంగా లాజిక్ అది. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎందుకు కన్వర్ట్ కావాలి, కాంగ్రెస్కి ఎందుకు కావద్దు? నిజంగానే మీ పరిపాలన కానీ, మీ వ్యవహార శైలి కానీ, మీరు చేస్తున్న పనులు కానీ, మీరు మాట్లాడుతున్న మాటలు కానీ నిజంగా ప్రజలు మెచ్చి, ప్రజలు నచ్చితే కొంత సెక్షన్ ఆఫ్ ద ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్కి ఇటు ట్రాన్స్ఫర్ కావాలి. ఇంకోటి, ఆయన పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తుండు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అమ్ముడు పోయింది, హోల్సేల్గా అమ్మారు, బీజేపీ పార్టీని గెలిపించిందే కేసీఆర్ అంటున్నాడు. బీజేపీ పార్టీని గెలిపించే సత్తా, బీజేపీ పార్టీని గెలిపించడానికి ఆయన మాట ఓటర్లు విని ప్రజలు వింటే బీజేపీని ఎందుకు గెలిపించాలా? బీఆర్ఎస్నే గెలిపించుకుంటారు కదా. బీజేపీని 8 స్థానాల్లో చంద్రశేఖరరావు గారు గెలిపించి, కేసీఆర్ గారు గెలిపించే బదులు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకునేటోడు కదా. ఇవాళ 8 ఎంపీలు ఆయన చేతిలో ఉంటే కేంద్రంలో చక్రం తిప్పేటోడు కదా. ఏడు రాష్ట్రంలో ప్రభుత్వం పోయినందుకు కేంద్రంలో వాళ్ళ కీలకమైన 2 పదవులు వచ్చాయి కదా. ఈ లాజిక్ మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన యొక్క డిఫెక్ట్ని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని ఇంకో రకంగా బీఆర్ఎస్ వల్లనే బీజేపీ గెలిచింది, బీఆర్ఎస్ వాళ్ళే గెలిపించారు, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేశారు, కేసీఆర్ గెలిపించిండు అనే ఒక నెరేషన్ వచ్చే విధంగా చెప్తుండు. కానీ దాన్ని పెద్దగా దాన్ని హైకమాండ్ కూడా విశ్వసించట్లేదు అనిపిస్తుంది. అందుకే ఓట్ల డైవర్షన్ వల్ల టార్గెట్ అని సునీల్ కొనుగోలుతో మీటింగ్లో నిన్న ఓట్ల డైవర్షనే దీనికి కారణం అని చెప్పిండట. ఆ డైవర్షన్ అటే ఎందుకు అయింది, ఇటెందుకు కాలేదు అనేది కూడా వాళ్ళకి అనుమానాలు ఉంటాయి సహజంగానే. ఇది దిశకు సంబంధించి రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటెలకు త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన. 8 మంది ఎంపీ సీట్లు గెలవడంతో జోషు. డీకే అరుణకు కీలక పదవి ఇస్తారట. అంటే మహబూబ్నగర్ నుంచి గెలిచింది సీనియర్ బీజేపీ నాయకురాలు, జాతీయ బీజేపీ పార్టీకి సంబంధించి ఉపాధ్యక్షురాలు. ఆమెకు కూడా ఒక కీలక పదవి ఇస్తారట. అదేవిధంగా ఈటెల రాజేందర్ బీసీ నాయకుడు, అదేవిధంగా ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రి పదవి 2 సార్లు చేసిండు, ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా. కాబట్టి ఆయనకి రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని నిన్న స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు ఉంటుంది అనేది అనుకున్నారు. ఆయనకు చోటు లేదు కాబట్టి అక్కడ బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని అకామిడేట్ చేశారు కాబట్టి వాళ్ళ కేంద్ర పార్టీకి కేంద్ర బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించి పార్టీని పూర్తిగా ఆయన చేతిలో పెట్టి పార్టీ గెలిపించే బాధ్యతను ఆయన భుజాలపైన పెట్టే అవకాశం ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్లో. మొత్తానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఆయన పేరుతోనే. ఎందుకంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తెలంగాణకు జేఈఈ అట. జేఈఈ అడ్వాన్స్లో టాప్ 10లో 3 ర్యాంకులు రాష్ట్రానికి, తొలి 100 ర్యాంకుల్లో 26 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే. వీరిలో 16 మంది తెలంగాణ, మిగతా 10 మంది ఏపీ నుంచి. మద్రాస్ జోన్ నుంచి మహిళల్లో టాపర్గా రాష్ట్ర అమ్మాయి. తెలంగాణ గురుకుల విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చినట్ట. ఢిల్లీ జోన్ విద్యార్థి వేద్ లహోటీకి ఫస్ట్ ర్యాంకు, 355 మార్కులతో సరికొత్త రికార్డు. నేటి నుంచి కౌన్సిలింగ్. ఇది వాస్తవంగా తెలంగాణకు కూడా జేఈఈ వచ్చిందా, 3 ర్యాంకులు. మొదటి 10 ర్యాంకుల్లో 3 ర్యాంకులు మన తెలంగాణ విద్యార్థులకు వచ్చినాయి జేఈఈ అడ్వాన్స్లో. జేఈఈ అనేది ఒక ప్రెస్టీజియస్ ఎంట్రన్స్. దేశంలో ఉన్న ప్రెస్టీజియస్ ఐఐటి క్యాంపస్ల, ఐఐటి కాలేజీలలో అడ్మిషన్ పొందాలంటే ఇందులో మంచి ర్యాంక్ రావాలి. ఓన్లీ తెలంగాణ నుంచి 3 ర్యాంకులు, 10 ర్యాంకుల్లో మనమే 3 ఉన్నాం, మిగతా 7 వేరే రాష్ట్రాలు. అంటే 30% రిజల్ట్ మనకే ఉంది. ఇంకోటి 100 ర్యాంకులలో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారట, 10 మంది ఏపీ నుంచి. మొత్తం 26 మంది మొదటి 100 ర్యాంకుల్లో ఉన్నారు. అట్లా కూడా తెలంగాణ మొట్టమొదటి ప్లేస్లో ఉంది. ఏపీ కంటే కూడా ముందే ఉంది ఒక రకంగా. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి వెలుగు చూద్దాం. ఒకే రన్వేపై 2 ఫ్లైట్లట.
ఒకటి ల్యాండింగు, మరొకటి టేకాఫ్. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ప్రమాదం. 2 విమానాల మధ్య కేవలం 100 మీటర్ల దూరం విచారణకు ఆదేశించిన డీజీసీఏ. ఒకే రన్‌వే పైన 2 ఫ్లైట్‌లట. ఇగో ఈడొక ఫ్లైట్ ఏమో టేకాఫ్ అయితుంది. ఈడొక ఫ్లైట్ ఏమో ల్యాండ్ అయితుంది. అదే రన్‌వే పైన. అది క్రాష్ అయితే మామూలు ప్రమాదం జరగదు. చాలా పెద్ద ప్రమాదం మిస్ అయినట్టే వాస్తవంగా. 100 మీటర్ల దూరంలోనే 2 ఫ్లైట్‌లున్నాయట. దీనికి సంబంధించి 5వ పేజీలో వార్తుంది చూద్దాం. రామోజీకి తుది వీడ్కోలు. ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. 2 గంటల పాటు కొనసాగిన అంతిమయాత్ర పాడెమోసిన టీడీపీ చీఫ్ చంద్రబాబు, మంత్రులు తుమ్మల, జూపల్లి, సీతక్క హాజరయ్యారట. మొత్తానికి రామోజీరావు గారికి సంబంధించి నిన్న తుది వీడ్కోలు పలికారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిన్న అంతిమ సంస్కారాలు చేశారు. దాంట్లో ఏపీ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు పాడెమోశారు. 2 రోజులుగా అక్కడే గడిపి ఆయన కుటుంబ సమేతంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క కూడా హాజరయ్యారు ప్రభుత్వం తరపున. ఇది మొత్తానికి ఒక వార్తగా. ధరణి అప్లికేషన్లు ఇంకా కలెక్టర్ల దగ్గరే. 1,50,000కు పైగా పెండింగ్ దరఖాస్తులు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిశీలన ఇంకా మొదలు కాలేదు. వివిధ భూ సమస్యలపై సుమారు 1,50,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో అత్యధికంగా కలెక్టర్ లాగిన్లో మూలుగుతున్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో అదే నెల 16 నిలిచిపోయింది. దీంతో 2 నెలలు 20 రోజుల పాటు కోడ్ కారణంగా ధరణి అప్లికేషన్లు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్ పక్కన పెట్టేశారు. తాజా కోడ్ ముగిసిన ఆఫీసర్లు అటువైపు చూడటం లేదు. ఎన్నికల కోడ్ పేరిట స్పెషల్ డ్రైవ్కి బ్రేక్ వేశారు. మొత్తానికి ధరణి సమస్యలు మొత్తం కలెక్టర్ల దగ్గర కుప్పలకు పేరుకొని పోయినాయి. వాస్తవం ఇది. రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రైతు బంధు రావట్లేదు, బ్యాంకు లోన్లు రావట్లేదు, ఏదైనా అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేదు, హోల్డ్లో పడ్డాయి. దాన్ని పట్టించుకునే నాదులు లేదు. దానిపైన ఒక కమిటీ వేశారు. ఈ లోపల స్పెషల్ డ్రైవ్ ఏదో పెట్టారు. దాంట్లోని మళ్ళా కోడ్ వచ్చింది మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్తో దాన్ని పక్కన పెట్టి ఎన్నికల కోడ్ కూడా అయిపోయి 2 రోజులు అయింది. కానీ దానిపైన మరి ఎట్లాంటి కదలిక లేదు, చర్యలు లేదు. ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఆయన ఢిల్లీలో తిరుగుతుండు. మొత్తానికి అయితే రైతుల పరిస్థితిని ఇబ్బందిని ఓడి పడుచుకుంటాడు లేడు. రైతులైతే లిటరల్గా ఇవాళ గ్రామాల్లో ఉన్న రైతులు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఏదో మంచి జరిగిద్ది అనేది కొన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ ఆ ఏరియాలో అఖండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రైతు సెక్షన్ ప్రధానంగా మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, ఏదో ఒక మార్పు వస్తుందని. కానీ ఇవాళ అదే రైతులు, అదే కాన్స్టిట్యున్సీలలో రైతులు, అదే జిల్లాలో రైతులు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహార శైలి చూశాక. ఈయనకంటే కేసీఆర్ భయం నయం ఉన్నట్టుంది. టైంకి రైతు బంధు పడ్డది, టైంకి రుణమాఫీ విషయంలో కూడా కొంత రైతు బీమా విషయంలో కూడా టైంకి పడ్డది. ఇట్లాంటి విత్తనాల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ ఇబ్బంది లేకుండా జరిగింది. ఆయనే బెటర్ కదా అనే పరిస్థితి, ఒక చర్చించుకునే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఈ ధరణి విషయంలో కూడా మేము గెలిస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నాడు. ఆ బంగాళాఖాతంలో వేయటమేం కానీ ఉన్నదాన్ని సరి చేసే పరిస్థితి లేదు ఇవాళ. ఇలా వాస్తవంగా రైతులు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ ఉండే కదా అనే ఒక చర్చ వస్తుంది. ఎందుకు రీజన్ ఏంటంటే రైతు బంధు విషయంలో డిలే కావటం. ఇవాళ కూడా కొంతమంది రైతులకు 5 ఎకరాల పైన ఉన్న రైతులకు జమ కాలేదట. అదేవిధంగా రైతు బీమా విషయంలో కానీ, కరెంటు కట్టింగ్ల విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఎరువులు, విత్తనాల విషయంలో చెప్పులు పెట్టి లైన్లలో పెట్టే విషయం ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే బెటర్ కదా, ఆ 10 ఏళ్ళు ఇట్లాంటి వ్యవహారాలు లేవు, ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మాకు అన్నీ అందినాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఈ ధరణి విషయంలో కూడా అదే చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ వస్తే ఏదో మారిద్ది అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే ఏదో ఈ పరిష్కారం అయిద్ది అనుకున్నాం తప్ప అసలు దీని గురించి పట్టించుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు, నాదుడు లేడు అనేది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి, దీనిపైన దృష్టి పెట్టాలి, రివ్యూ చేయాలి, తొందరగా పరిష్కరించే చర్యలు చేయాలి. ఇప్పుడు రైతులకు సంబంధించి ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోడ్ ముగిసిన తర్వాత ముఖ్యంగా చేయాల్సిన ధరణి పైన రివ్యూ చేయాలి, రైతు రుణమాఫీ పైన రివ్యూ చేయాలి, రైతు బంధు పైన రివ్యూ చేయాలి, రైతు బీమా పైన రివ్యూ చేయాలి, ఇత్తనాల సరఫరా పైన రివ్యూ చేయాలి. ఇవన్నీ రైతుల చుట్టూ తిరిగే అంశాలు. దాంతోపాటు విద్యా సంస్థలు ఓపెన్ అయితే కొత్తగా జూన్ 12 నుంచి దానిపైన కూడా రివ్యూ చేయాలి. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాం, దానిపైన రివ్యూ చేయాలి. వాటికి కాంగ్రెస్ పార్టీ వచ్చాక మాకు ఈ మేలు జరిగింది, ఫీజులు తగ్గినాయి, లేకపోతే వాళ్ళ దందా తగ్గింది, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీల దందా అనేదన్నా ఒక రావాలి. ఈ మార్పు అనేది అక్కడ కనపడాలి. ఇది కనపడేటట్టు రేవంత్ రెడ్డి గారు దానిపైన సమీక్షలు చేయాలి. మరి ఇంతవరకు అడ్రస్ లేరు. కోడి పోయి కూడా 3 రోజులు కావచ్చింది. కాబట్టి దీనిపైన సమీక్ష చేయాలి. తప్పనిసరి రైతుల అంశం ప్రధానంగా తీసుకోవాలి.
గ్రూప్ 4 షార్ట్ లిస్ట్ రిలీజ్ అయిందట. 23,999 మంది ఎంపికయ్యారు. 13 మంది 13 నుంచి వెబ్ ఆప్షన్లు. గ్రూప్ 4 అభ్యర్థుల షార్ట్ లిస్టును టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ఆదివారం రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,999 మందిని ఎంపిక చేసింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ రాష్ట్రంలో 2 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కమిషన్ ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతో పాటు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 2 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇది గ్రూప్ 4కి సంబంధించి రిజల్ట్ గతంలో వచ్చింది. ఇప్పుడు షార్ట్ లిస్టు రిలీజ్ చేశారు. షార్ట్ లిస్టులో 23,999 మంది ఎంపికయ్యారు 1:3 ప్రకారం. ఈ 23,999 మందిలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలట ఫస్ట్. ఎక్కడెక్కడ పోస్టింగ్లు కావాలి మీ జోన్లలో అనేది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోవాలి. 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలను పెట్టారు. ఒకటి టీజీపీఎస్సీ హెడ్ క్వార్టర్లో ఆ ఆఫీస్లోనే నాంపల్లిలో, అదే నాంపల్లిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఉంటుంది పబ్లిక్ గార్డెన్ పక్కన. దాంట్లో ఒక కేంద్రం. ఈ 2 కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయి. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్లు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు పోయి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. దీనికి సంబంధించిన బిగ్ న్యూస్, ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. బిగ్ అప్డేట్ అది. ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. రైతుకు భరోసా ఇవ్వండి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బోనస్పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం హరీష్ రావు చెబుతున్నారు. రైతు భరోసా తొందరగా ఇవ్వండి. జూన్ నెల వచ్చింది, ఆల్రెడీ పంటలు వాస్తవంగా జూన్ 15కి వస్తున్నాం మనం. ఆల్రెడీ వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎవడు పడుచుకుంటూ లేడు అనేది ఆయన చెప్తుండు. షరతులు లేకుండా రైతు భరోసా అందించాలి, ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచాలి, వ్యవసాయంపై కాంగ్రెస్ సర్కారుకు చిన్నచూపు, ఫామ్ దిగుమతిపై కేంద్రం కస్టమ్ డ్యూటీ పెంచాలి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ విధానం ఏమిటో స్పష్టం చేయాలి. షరతులు లేకుండా ఎకరానికి 7,500 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై దృష్టి పెట్టాలి. జనుము, జీలుగు, పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. హరీష్ రావు గారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే ఆయన డిమాండ్ చేస్తారు. రైతు భరోసా ఇవ్వండి, ఎట్లాంటి షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో అదే పద్ధతిలో ప్రతి రైతుకి రైతు భరోసా ఇవ్వాలి. 7,500 చొప్పున, అంటే 15,000లో ఒక దఫాలో 7,500 పడతాయి కాబట్టి జూన్ దఫా అంటే వానాకాలం సీజన్కి సంబంధించి 7,500ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ పైన కూడా, రైతు పంట బోనస్ పై, వరి ధాన్యం బోనస్ పైన కూడా అసెంబ్లీలో మేము నిలదీస్తాం. రైతు రుణమాఫీ పైన కూడా చర్యలు తీసుకోవాలి. జీలుగులు, ఇట్లాంటి పచ్చిరొట్ట విత్తనాలు, జనుము విత్తనాలను కూడా అందుబాటులో ఉంచాలి. ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. రైతుల సమస్యలపైన కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది. మేము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తాం ప్రభుత్వాన్ని అని అడుగుతున్న పరిస్థితి. నమస్తే తెలంగాణకు సంబంధించి ఈనాడు చూద్దాం. మీ స్ఫూర్తి అజారామ మరమట. అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు. రామోజీరావు కడసారి చూపునకు తరలి వచ్చిన ప్రముఖులు, ప్రజలు. పార్థివ దేహాన్ని మోసిన చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఏపీ నుంచి 3 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరు. అతిరథ మహారథులు ఆత్మీయుల ప్రగాఢ సంతాపం. మొత్తానికి రామోజీరావు గారికి సంబంధించి అంతిమ వీడ్కోలు, నిన్న కన్నీటి వీడ్కోలుతోనే ఆయన అంత్యక్రియలు జరిగింది. దానికి సంబంధించిన ఒక ఫోటో వేస్తూ ఆయన ఫిల్మ్ సిటీలోని శృతివనం, ఆయన బతికుండగానే ఆయనకు సంబంధించిన శృతివనాన్ని నిర్మించుకుండు. ఆ శృతివనం దగ్గరనే ఆయన అంత్యక్రియలు జరిగినాయి. అంత్యక్రియల్లో ఆయన కుమారుడు, ఆయన మనవడు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పాడె మోసి, స్వయంగా రామోజీరావు పాడెని మోసి ఆయన అంత్యక్రియల్లో పూర్తిగా పాల్గొని 2 రోజులు అక్కడే గడిపిండు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోని చేశారు. జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఇట్లా కొంతమంది, తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లాంటి కొంతమంది నాయకులు, మంత్రులు కూడా అటెండ్ అయ్యారు దానికి. మిగతా 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, మిగతా ప్రముఖులు కూడా హాజరయ్యారు. మొత్తానికైతే ఆయన కన్నీటి వీడ్కోలు పలికారు రామోజీరావు గారికి సంబంధించి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. విధేయతకు ప్రాధాన్యం, పార్టీకి చేసిన సేవల్ని పరిగణలో తీసుకుని కిషన్ రెడ్డి, బండి సంజయ్కి బాధ్యతలు. తొలిసారిగా తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు. త్వరలో రాష్ట్రానికి కొత్త భాజపా అధ్యక్షుడి నియామకం. ఈటెల సహా మరికొందరు పేర్లు పరిశీలించే అవకాశం. ఇది విధేయతకే ప్రాధాన్యం ఇచ్చారట. అంటే బండి సంజయ్, కిషన్ రెడ్డికి సంబంధించి నిన్న క్యాబినెట్లో తీసుకున్నందుకు విధేయతకే ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పి, అదేవిధంగా రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ పేరు చర్చలో ఉందని చెప్పి కూడా ఒక వార్తనిచ్చారు.
ఇది విధేయతకు అనేది 2 సార్లు ఎన్నికైన ముగ్గురు ఎంపీలు ఉండగా గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి తీసుకునే వారికి సంబంధించి పలువురి పేర్లు చర్చకు వచ్చాయి. పార్టీ నుంచి ఎన్నికైన 8 మందిలో కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్ 2 సార్లు గెలుపొందారు. జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి, సంజయ్ల వైపు మొగ్గు చూపింది. అరవింద్, సంజయ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో మంత్రి పదవి దక్కలేదని పార్టీ నేతలు పేర్కొన్నారు. మిగిలిన ఎంపీలలో ఈటల రాజేందర్ మొదటిసారి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ఎన్నికారు. మంత్రి పదవికి ఈటల పేరు చర్చకు వచ్చిన మొదటిసారి ఎన్నిక కావడంతో పార్టీ కీలక పదవులను దృష్టిలో ఉంచుకున్నట్టు నాయకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గతంలో మహబూబ్నగర్లో పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయి తాజాగా గెలిచారు. ఆమె మొదటిసారి లోక్సభకు ఎన్నిక కావడంతో పాటు కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర సభ్యులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. సంజయ్కు అప్పుడే ఇస్తారని చర్చ జరిగింది. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన సందర్భంలో కేంద్రంలో క్యాబినెట్లకు తీసుకుంటారని అప్పట్లో చర్చ జరిగింది వాస్తవంగా. ఇప్పుడు రెండోసారి గెలిచిన దాంట్లో అరవింద్ ఉన్నాడు, బండి సంజయ్ ఉండు, కిషన్ రెడ్డి ఉండు. వీళ్ళ ముగ్గురులో బండి సంజయ్కి ఇచ్చారు కాబట్టి అదే సామాజిక వర్గం అరవింద్ కాబట్టి ఆయన పక్కన పెట్టారు. మున్నూరు కాపు సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గంలో కిషన్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి డీకే అరుణని, కొండా విశ్వేశ్వర రెడ్డి పక్కన పెట్టారు. ఇంకోటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అత్యంత బలమైన నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న ఈటెల రాజేందర్ కూడా వస్తుంది అనుకున్నారు. కానీ ఆయనకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించి భవిష్యత్తులో ఆయనకి ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతని ఆయన భుజాలపైన పెట్టే అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి చూద్దాం. సాక్షిలో మోదీ అనే నేను ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం వరుసగా 3వసారి నెహ్రూ రికార్డు సమం 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం. ఇది మనం చూసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ సోమవారం అమిత్ షాతో భేటీ తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్సు. కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర మంత్రి పదవి రావడంతో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చేజిక్కించుకోవాలని దీర్ఘకాలిక వ్యూహంతోనే ఈటెల రాజేందర్ని బీజేపీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందనేది. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అనే వ్యూహంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పెట్టాలని, అవసరమైతే భవిష్యత్తులో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి కూడా ఈటెల రాజేందర్ని పెట్టే అవకాశం ఉన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇలా ఆయన కేంద్ర మంత్రి పదవి లేదు, రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించి భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఇది సాక్షి పేపర్ సంబంధించి. రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చేలా ప్రణాళికలట ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతుంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి. రాష్ట్రంలో రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సన్నబియ్యం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో ఆదివారం హుజూర్నగర్లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో ఏర్పడిన లిఫ్టుల్లో పనిచేయని వాటిని పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఇది మొత్తానికైతే సన్నబియ్యం ఇచ్చే ఒక గుడ్ న్యూస్. ఏదైతే రేషన్ కార్డుతోని రేషన్ బియ్యం పొందే ప్రజలకి ఒక గుడ్ న్యూస్. వాస్తవంగా సన్నబియ్యం అన్ని రేషన్ కార్డులు రేషన్ షాపులలో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమానికి ప్రణాళికలు రచిస్తారట. దీంతో ఈ దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే కార్యక్రమం సగం తగ్గిపోద్ది. సగం కాదు, 70% తగ్గిపోద్ది. ఇక అమ్ముకోరు ఎవరు. సన్నబియ్యం వచ్చినాయి అంటే మొత్తం కూడా తినే కార్యక్రమం ఉంటుంది. అది యూటిలైజ్ అయితే ఉపయోగించుకుంటారు ప్రజలు. పేద ప్రజలకి చాలా మేలు ఇది. ఇప్పుడు ఇచ్చే దొడ్డు బియ్యం ఇంతలా రాళ్ళు, వాసన, అదంతా డస్టు, ఇసుక ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా సన్న బియ్యం ప్రజలు తినడానికి అనుకూలంగా ఉన్న బియ్యం ఇస్తే ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చే లక్ష్యం నెరవేరేది. ప్రజలు కూడా తీసుకొని తినే అవకాశం ఉంటుంది. వాళ్ళపైన కూడా ప్రజలపైన కూడా ఆర్థిక భారం పడకుండా మళ్ళీ కొనుక్కునే పని లేకుండా అయిపోద్ది. ఇట్లా మీరు ఇస్తే ఫ్రీగా బియ్యం ఇస్తే, దొడ్డు బియ్యం ఇస్తే అవి మళ్ళీ దళారుల చేతులకు పోయి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. అవి మళ్ళీ మిల్లులకే రీసైక్లింగ్ అవుతున్నాయి తప్ప ఎక్కడ ప్రజలు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. దాని నుంచి వాస్తవంగా ఇది ఒక మంచి స్కీము. సన్న బియ్యం ఇవ్వటం అనేది ఇది ఒక మంచి స్కీము. ప్రజలందరికీ ఇస్తే మంచి జరిగింది. ఇది వార్త సాక్షిలో ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో ఇచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.